హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీ బుజ్జి వంటలు. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మరొక కొత్త స్టోరీతో పిల్లలకి తీసుకొచ్చేసాను. ఈరోజు మన మినియేచర్ కిచెన్లో ఏంటంటే బటర్ పన్నీర్ మసాలా కర్రీ. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి, రియల్ కుకింగ్ కదా. నేను ఏమేమి వేసాను, ఎలా చేశాను అనేది ఏంటనేది వీడియోలో మొత్తం క్లియర్గా చూపించాను. మీరు నచ్చితే కనుక చేసుకోవచ్చు, మామూలుగా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సరే, పిల్లల కోసం ఒక మంచి స్టోరీ తీసుకొచ్చాను కదా. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చెప్పేసుకుందాం. స్టోరీ పేరు వచ్చేసి తోడేలు కోతి. ఒక అడవిలో తోడేలు కోతి ఫ్రెండ్స్ అనమాట. అవి రెండు ఉండేవి అడవిలో. అంటే ఫ్రెండ్స్లా ఉండే. అడవిలో చాలా జంతువులు ఉంటాయి, కానీ తోడేలు కోతి అనేది ఫ్రెండ్స్ అయినవి. అవి ఫ్రెండ్స్ లాగా ఉండేది. తోడేలు కొంచెం జిత్తులు మారితే కానీ, కాకపోతే ఫ్రెండ్ లాగా ఉంది కదా. దాని బుద్ధి అనేది ఏందనేది ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి కోతి ఫ్రెండ్షిప్ చేసిందనమాట. అయితే దానికి తోడేలుకి ఒకరోజు మేక మాంసం తినాలనిపించింది. ఈ తినాలనిపించిందంటే ఎక్కడి నుంచి రావాలి? మేకలు అడవిలో అయితే ఉండవు కదా. అందుకని చెప్పేసి అడవికి పక్కన ఉన్న గ్రామంలో చాలా మేకలు ఉండటం గమనించింది. ఇలా ఉన్నాయి కదా, వాటిలో నుంచి రోజు తెచ్చుకొని తినాలని డిసైడ్ అయ్యి, అయితే రాత్రి టైంలో అందరూ పడుకున్న సమయంలో ఊళ్ళోకి వెళ్ళి మేకను ఎత్తుకుపోయేది. ఇలా రోజుకు ఒక మేకను తెచ్చుకొని తినేది తోడేలు. ఇదంతా గమనించిన కోతి రోజుకు ఒక మేకను ఎలా తెచ్చుకుంటున్నావు అని అడిగింది. అంటే దానికి తెలీదు ఇట్లా ఊర్లోకి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాను సంగతి. అయితే అప్పుడు అన్నది తోడేలు, సరే ఈరోజు రాత్రికి నువ్వు కూడా రా, నాతో పాటు నీకు చూపిస్తాను నేను ఎలా తెచ్చుకొని తింటున్నాను అని అన్నది. అయితే కోతి ఆతురతతో సరే సరే అని అన్నది. అప్పటికే ఊళ్ళో చాలా మేకలు పోయి కనిపించకుండా పోవటంతో గ్రామ ప్రజలు రాత్రి వేళ కాపలా కాస్తున్నారు. ఈ విషయం తెలీదు ఆ తోడేలకు కానీ కోతికి కానీ. అయితే వీళ్ళు కాపలా కాస్తున్నారు కదా, అంటే వాళ్ళకి కనపడకుండా దాక్కొని చూస్తున్నారు అనమాట. ఎవరైనా వచ్చి దొంగతనం చేస్తున్నారా, ఏదైనా జంతువు వచ్చి పట్టుకుపోతుందా అనేది వాళ్ళు ఈ తోడేలకి కోతికి వీటికి కనపడకుండా దాక్కొని గమనిస్తున్నారు. అయితే ఈ విషయం తెలియని కోతి తోడేళ్ళు ఊళ్ళోకి వెళ్ళాయి. మేకల మందులోకి వెళ్ళగానే అప్పటికే కాపు కాసిన జనం తోడేలు కోతిని పట్టుకొని చెతగొట్టి పడేశారు. అయ్యో నాకేం తెలీదు, నేను కేవలం తోడేలతో పాటు వచ్చానని కోతి మొత్తుకుంటున్న వినకుండా మరిన్ని దెబ్బలు కొట్టారు అక్కడ జనం. అయ్యో అయ్యో అని చెప్పి మొత్తుకుంది. ఎట్లయినా చిన్నగా వారి నుంచి ఎలాగోలా తప్పించుకుంది కోతి. అమ్మ బతుకు జీవుడా అంటూ అడవి బాట పట్టింది. ఇది స్టోరీ. ఇందులో మనకి నీతి ఏంటంటే, చెడ్డవాడితో స్నేహం ప్రాణ సంకటంతో సమానం. అందుకే చెడు స్నేహానికి మనం ఎప్పుడు దూరంగా ఉండాలని చెప్పేవారు పెద్దలు. మంచిని మనం ₹1 ఇచ్చన్నా తెచ్చుకోవాలంటారు. చెడుని మాత్రం 100 రూపాయలన్నా ఇచ్చి వదిలించుకోవాలి అని అంటారు. అందుకే పిల్లలు ఎప్పుడైనా కానీ మంచి స్నేహాన్ని పోగొట్టుకోవద్దు. చెడు స్నేహాన్ని ఎంత తొందరగా అంటే అంత తొందరగా వదిలించుకుంటే చాలా మంచిది మనకే. ఓకేనా? అర్థమైంది కదా పిల్లలు మీకు ఇది? ఇంకా చూశారు కదండి నా రెసిపీ ఎలా ఉంది ఏంటి అనేది. ఈరోజు చపాతీ కూడా చేశాను నేను. నా రెసిపీలో చపాతీ బటర్ పన్నీర్ మసాలా కర్రీతో తిన్నాను. మళ్ళీ ఛాయ్ కూడా చేసుకొని తాగాను. ఎంత బాగొచ్చిందో ఛాయ్ అయితే, సూపర్. స్నాక్స్ టైంలో, సాయంత్రం టైంలో ఇలా చపాతీ చేసుకొని అలా బటర్ పన్నీర్ మసాలా కర్రీ వేసుకొని తింటే ఎంత బాగుందో అంటే అంత బాగుంది. మళ్ళీ తర్వాత లాస్ట్లో ఛాయ్ తాగాను, ఎంజాయ్ చేశాను అనమాట. సూపర్ ఉంది కర్రీ, చపాతీ, ఛాయ్. ఇక నా వీడియో మీకు నచ్చుతుందో లేదో తెలీదు, నా స్టోరీ మీకు బాగా అనిపిస్తుందో లేదో తెలీదు, కానీ నాకు వ్యూస్ ఎక్కువ పోవట్లేదు. కొంచెం వ్యూస్ పోయేటట్టు చేయండి. మీరు వీడియో మొత్తంగా చూస్తే, ఫుల్ వీడియో చూస్తే నాకు వ్యూస్ పెరుగుతాయి. కొంచెం సపోర్ట్ చేయమని అడుగుతున్నాను కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి నాకు. నేను ఇలాంటి మంచి మంచి రెసిపీస్, మంచి మంచి కథలు ఇలాంటివన్నీ తీసుకురావాలంటే మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తేనే కదా ఫ్రెండ్స్.
మంచిగా మీరు నాకు సపోర్ట్ చేశారంటే నాకు వ్యూస్ పెరుగుతుంది. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. అబ్బా మంచిగా వ్యూస్ ఇస్తున్నారు, మంచిగా లైక్స్ ఇస్తున్నారు, మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు అని చెప్పేసి నేను ఇంకా వీడియోస్ చేయాలి, ఇంకా మంచి మంచి స్టోరీస్ పిల్లల కోసం తీసుకురావాలి అనిపిస్తుంది. నా వీడియో మొత్తంగా చూస్తే కనుక మీకు మంచిగా అనిపిస్తుంది, పిల్లలకి స్టోరీస్ కూడా బాగా అనిపిస్తుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మీరు ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు స్టోరీని ఎంజాయ్ చేస్తారు. ఈ చిన్న చిన్న బుజ్జి బుజ్జి పాత్రలతో చేస్తున్న పిల్లలకు కూడా మంచిగా అనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే కూడా కదా. నాకైతే చాలా ఇష్టం ఇలాంటి వీడియోస్ కానీ ఇలాంటి స్టోరీస్ కానీ. మా పిల్లలు పెద్దగా అయిపోయారు కానీ చెప్పడానికి, చిన్నప్పుడు చెప్పేదాన్ని, ఇప్పుడేమో పెద్దగా అయిపోయారు. ఇంకా అందుకని చెప్పేసి యూట్యూబ్లో చిన్నపిల్లలకి చెప్తున్నా. నేను ఇంకా ఈ పూర్తిగా సెటప్ చేయలేదండి. ఏదో వంట వరకు పక్కన అలా పెట్టి చేస్తున్నాను. ఇంకా పూర్తిగా సెటప్ చేయలేదు, ఎందుకంటే నేను ఆర్డర్స్ పెట్టాను అవన్నీ రావడానికి టైం పట్టేటట్టుంది. అందుకని ప్రస్తుతానికి వీడియో స్టార్ట్ చేసా కదా, మళ్ళీ గ్యాప్ రాకూడదు అని చెప్పేసి నేను చేసేస్తున్నాను. ఇంకా చాలా సెటప్ చేసి నీట్గా చేయాలి. స్టార్టింగ్ కదా, కొంచెం అలవాటు పడేంత వరకు కొంచెం నేనే అడ్జస్ట్ అవ్వాలి. మిగతా అన్నీ కూడా వచ్చాక మళ్ళీ నీట్గా సెట్ చేసుకొని నేను మళ్ళీ మంచి మంచి వీడియోస్ మంచిగా నీట్గా చేస్తాను. మా ఇంట్లో కూడా ఒక దగ్గర సెటప్ చేయాలండి. అది ఎక్కడ ప్లేస్ ఏంటి అనేది నాకు ఇంకా పూర్తిగా అర్థం కావట్లేదు. అదొకటి సెటప్ చేసుకుంటే ఇంకా నేను నీట్గా ప్రతి రోజు కూడా అక్కడే వంట చేసేటట్టు ఒక మొత్తం కూడా సెటప్ చేసి పెట్టాలి. చాలా పెట్టాను నేను ఆన్లైన్లో, అవన్నీ వచ్చాక మంచిగా నీట్గా అప్పుడు చేసి పెడతాను. ప్రస్తుతానికైతే ఇలా చేస్తున్నాను, కానీ చాలా టేస్ట్గా వస్తున్నాయి, చాలా మంచిగా చేస్తున్నాను. అదండి, అగో చపాతీ పన్నీర్ కర్రీ మంచి కాంబినేషన్. ఆ పన్నీర్ కర్రీ బిర్యానీకైనా బాగుంటుంది, ప్లెయిన్ రైస్కైనా చాలా బాగుంటుంది, చపాతీ పూరి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. సూపర్ వచ్చింది టేస్ట్ అయితే. సరేనండి, ఇంకా లాస్ట్ టీతో ముగిచ్చేసాను ఈ వీడియోని. ఈ రెసిపీ స్టోరీ నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. చూడండి ఎన్ని గిన్నెలు పడ్డాయో, అవన్నీ శుభ్రం చేసి మళ్ళీ ఆరబెట్టుకొని తుడిచి మళ్ళీ గిన్నెల్లో సర్దుకున్నానండి. చూడండి, ఆ కష్టానికి ఫలితం ఇవ్వండి. సరేనా? థ్యాంక్ యూ.